నమస్కారం సార్. చెప్పండి. సో బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది, ఆల్రెడీ ప్రోమోస్ ఇవన్నీ వచ్చాయి. సో ఈసారి 10 మంది సెలబ్రిటీస్ 10 మంది కామనర్స్ అంటున్నారు. సో కామనర్స్ ని తీసుకోవడం రైట్ అంటారా? కామనర్స్ ని తీసుకోవడం రైటే గానీ కామనర్స్ కి ఇప్పుడు వాళ్ళకి చదువు ఉందా లేదా అనేది కామనర్స్ అంటే ఎవరు? అసలు చదువు లేని వాళ్ళు. ఈ చదువు లేని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి? పల్లెల నుంచి తీసుకురావాలి. పల్లెల నుంచి తీసుకురావాలంటే పల్లెల నుంచి తీసుకురావట్లా. లాస్ట్ టైం కూడా కామనర్స్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళని తీసుకొచ్చారు. ఒక ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి కామనర్స్ కింద ఎలా అవుతారు? వాళ్ళు కూడా అంటే సెలబ్రిటీ హోదా లేకుండా జస్ట్ నార్మల్ గా చదువుకొని జాబ్ ఉన్న అన్ని ఉన్నా కూడా నార్మల్ గా సెలబ్రిటీ కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకోవచ్చు. మా లెక్కలో కామన్ మ్యాన్ అంటే ఒక విలేజ్కి వెళ్ళాలి. విలేజ్కి వెళ్ళేసి ఎడ్యుకేషన్ లేని వాళ్ళని, ఒక రైతుల్ని, మంచి వాళ్ళని చూసి వాళ్ళని తీసుకొస్తే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఆ రైతులకి వీళ్ళ మధ్య బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం బిగ్ బాస్ చేయగలిగితే అప్పుడు పీపుల్స్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ వల్ల పీపుల్స్ మారున్నారా లేకపోతే రైతు మారున్నారా? మనకి 2 రాష్ట్రాలు ఎంతో ఇంపార్టెంట్, సాంప్రదాయానికి కానీ దేనికైనా కానీ తెలుగు రాష్ట్రాలు అంటే ఎంతో ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు చూసుకుంటే ఒకసారి రైతు బిడ్డ విన్ అయ్యాడు, ఇంకోసారి జవాన్ ఆర్మీ బిడ్డ విన్ అయ్యాడు. సో ఈసారి అలాగే ఎవరినో ఒకరిని తీసుకొని వస్తారు, ఎవరో ఒకరిని ఇచ్చేస్తారు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? విన్ అవ్వటం అనేది ఏంటంటే పీపుల్స్ పరంగా విన్ చేయట్లా. అది ఆడియన్స్ ఓటు అయితే ఎవరికి పడుతుందో పడుతుంది. అది ఆడియన్స్ ఓటు ప్రకారం విన్ అయ్యే పని అయితే ఈసారి పోయినసారి 2 సీజన్లు 3 సీజన్లో కూడా అది అలా జరగల, కరెక్ట్ జరగల. అలా కాదు, కరెక్ట్ గా విన్నింగ్ ప్రకారం చేయాలంటే ఎవరిని ఎలా ఏంటి ఆడియన్స్ ప్రకారం తీసుకొని విన్ చేస్తే ఆడియన్స్ మెచ్చుతారు బిగ్ బాస్. అంటే సార్, రీసెంట్ గా మంగ్లీ గారి మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఆమె ఏదో స్కామ్ లో ఉన్నట్టు చాలా ప్రచారాలు జరిగాయి. సో ఆమెను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో తీసుకుంటానని రూమర్స్ వస్తున్నాయి. సో తీసుకోవడం రైట్ అంటారా రాంగ్ అంటారా? ఇప్పుడు నేను కరెక్టా కాదనేది విషయాన్ని పబ్లిక్ వచ్చేసి నువ్వు కరెక్ట్ కాదనుకున్నప్పుడు నేను ఎక్కడైతే ఏదైతే పోగొట్టుకున్నావో అది అక్కడే సంపాదించాలా. నువ్వు బిగ్ బాస్ కి వచ్చేసి బిగ్ బాస్ లో ఏదో చేసేసి నేను కరెక్ట్ అది ఇది అని చెప్పుకుంటే సమాజం మెచ్చదు. అంటే ఇప్పుడు బయట నెగిటివ్ గా ఉంది, సో లోపలికి వెళ్ళి ఆమె ఒరిజినల్ బిహేవియర్ ఎలా ఉంటది, దాంతో పాజిటివిటీ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు దాకా బిహేవియర్ లేదనా? మనం చూడలేదు కదా పర్సనల్ గా. మొత్తం పర్సనల్ గా అంటే ఇప్పుడు దాకా మంగ్లీ అంటే అందరికీ తెలుసు, 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలకు అందరికీ తెలుసు, తెలియదు కాదు. మంగ్లీ ఇలా ఉంటది అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా బిహేవియర్ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడికే పోయి బిహేవియర్ నేర్పించుకోలేదు. నువ్వు ఎక్కడైతే ఏదైతే పోగొట్టినో, ఎక్కడైతే ఏ పీపుల్స్ అయితే నేను తేడాగా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను ఇది అని వాళ్ళ చేత చెప్పించుకోండి, కరెక్ట్. అది ఎప్పుడు కరెక్ట్ పర్సన్ అవుతుంది. బిగ్ బాస్ లోకి వచ్చేసి నేను ఎలా ఉన్నా, నేను ఎలా చేశాను, అది రైట్స్ కాదు. ఒక లాయర్ దగ్గర, ఇప్పుడు కోర్టులో లాయర్ దగ్గరికి వెళ్తాం, లాయర్ మన పక్కన వాదిస్తారు. మనం వాదించేదానికని లాయర్ వాదించిన తేడా ఉంటుంది, అంతేనా? నేనే సపరేట్ గా చెప్పుకున్నాను అనుకో, నా విషయం నేనే సపరేట్ చెప్పాను అనుకోండి, ఎంత బాగుంటుంది. అది పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతుంది. అట్ట కాకుండా ఎవరో చెప్పేసి ఎవరో ఏది చేస్తే నా బిహేవియర్ ఇది, ఇక్కడ ఇది ఇంకా ఇప్పుడు వరకు ఇలా జరిగిపోయింది, నెక్స్ట్ నేను మారిపోతాను, నెక్స్ట్ నేను ఎలా ఉంటాను అంటే కరెక్ట్ కాదు. మరి బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు సార్? బిగ్ బాస్ షో అనేది, బిగ్ బాస్ షో వల్ల చాలా మంది బయట నెగిటివ్ కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లైక్ ఎవరో వయసులో అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకెళ్తున్నారు, వాళ్ళతో లవ్ స్టోరీస్ నడిపిస్తున్నారు కొంతమంది పెద్దోళ్ళు అయితే మాట్లాడతారు. సో మీ దృష్టిలో దాని గురించి ఏం చెప్తారు? ఒకసారి చెడిపోయి రెండోసారి నేను కరెక్ట్ అనుకోవడం పొరపాటు. నువ్వు మంచిగా చెడు అనేది నీకే తెలియాలి. మెయిన్ నువ్వు మంచిగా చెడు అనేది ముందు మీకు తెలియాలి. మీకు తెలిసిన తర్వాత మీలో మార్పు వస్తే సమాజం కూడా మెచ్చుకుంటుంది. నేను ఏడకొచ్చి మారిపోయానని చెప్పడం కరెక్ట్ కాదు. నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చాను మొత్తం మారిపోయాను అంటే అది అస్సలు కరెక్ట్ కాదు. బిగ్ బాస్ షో అనేది కరెక్టే, ఎంత బాగుంటే ఆ షోని చేయాల్సిన విధంగా చేస్తే అది అంత బాగుంటుంది. కామన్ పీపుల్స్ చూసుకున్నారు కరెక్టే, ఎడ్యుకేషన్ పీపుల్ చూసుకున్నారు కరెక్టే, సెలబ్రేషన్ చూసుకున్నారు కరెక్టే. తీసుకొని ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒక ఎడ్యుకేషన్ ఆఫ్ పీపుల్స్ ఎలా ఉంటారు, ఒక సెలబ్రేటివ్ పీపుల్ ఎలా ఉంటారు, అస్సలు నాన్ ఎడ్యుకేషన్ పీపుల్స్ ఎలా ఉంటారు, ఇలా తీసుకొని 3 టీములుగా చేసి బిగ్ బాస్ గా రన్నింగ్ చేస్తే అసలు బిగ్ బాస్ లో బయట పీపుల్స్ ఎలా ఉన్నారు, సెలబ్రేషన్ ఎలా ఉండాలి, ఈ సెలబ్రేట్ ఎలా ఉండాలి, చదువుకునే వాళ్ళు ఎలా ఉండాలి, ఇలా 3 టీములుగా తయారు చేస్తే సూపర్ గా ఉంటది. సార్, ఇప్పుడు అమర్దీప్ గారి భార్య తేజు గారు కూడా వస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. సో అమర్దీప్ గారు ఫైనల్స్ దాకా వచ్చి కప్పు గెలవలేకపోయారు. సో అలా వైఫ్ అయినా వచ్చి కప్పు గెలుతుంది సార్. ఇదేమైనా రాజకీయమా? నేను పోయాను, నేను ఇంటికి కాలేదు, నా తర్వాత నా భార్యని ఎక్కడ పంపించాను రికమెండ్ చేసిన, అది రాజకీయం కాదు.
అక్కడ సెలెక్ట్ చేసేవాళ్ళు అనాలి. ఆమె కూడా సెలబ్రిటీయే కదా, సో తీసుకుంటున్నారు. సెలబ్రిటీస్కే ఉంటాయా అవకాశాలు, ఇంకెవరికి ఉంటా? మానవులు అంటే సెలబ్రిటీసేనా? ఇంకా మిగతా వాళ్ళు సెలబ్రిటీస్ కాదా? చెయ్యండి. అన్ఎడ్యుకేషన్ పీపుల్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపించండి, వాళ్ళ బిహేవియర్ చూడండి, అసలు వాళ్ళు ఏంటి అనేది చూడండి. అన్నదాత సుఖీభావం అన్నారు, ఏడి అన్నదాత ఎక్కడ ఉంటాడు? రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు కదా. అదే రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ ఏం చేశాడు చివరికి? లాస్ట్ లో ఏం చేసిండు? అతను ఆ రేంజ్ అతను అలా కాకపడుకున్నట్టే సూపర్. కానీ లాస్ట్ లో ఏం చేసి లాస్ట్ లో అతను ఏం చేశారు? తనకి లేని దాన్ని బయటకు వచ్చి మళ్ళీ సృష్టించుకొని ఏదేదో చేసి వివాదాల్లో పడిపోయాడు. అది కరెక్ట్ కాదు. ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొద్దాం. వాళ్ళని కూడా తీసుకొచ్చి పల్లెల్లోకి వెళ్ళేసి ఒక అవకాశాలు అందరికి ఇస్తే అందరూ బాగుపడతారు, అందరూ బాగుంటారు. అంతేగాని మనం హీరోనే, నేను హీరోనే అని ఒక గర్వం, నేను సెలబ్రిటీనే ఒక గర్వం, ఇవన్నీ ఉండకూడదు. మానవుడు మానవుడిలానే ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇప్పటి వరకు జరిగిన 9 సీజన్స్ లో మీకు ఏ సీజన్ బెస్ట్ అనిపించింది? ఏ సీజన్ బెస్ట్ అని చెప్పాలంటే 9 సీజన్ల నుంచి 5 సీజన్స్ పర్లేదు. లాస్ట్ వచ్చేటప్పుడు చాలా 4 సీజన్లు ఉన్నాయి. ఈ 4 సీజన్లో అంతా కలిపి బిగ్ బాస్ అంతా గల్తీ అయిపోయింది. అసలు ఎంత గల్తీ అయిపోయిందంటే అది చెప్పేదే కాదు. అది ఆ సీజన్ బెటర్. ఆ సీజన్లు ఎంత బాగున్నాయంటే కరెక్ట్ గా వచ్చారు, వాళ్ళు ఏంటో నిరూపించుకున్నారు. వాళ్ళ బిహేవియర్ అనేది అక్కడ పబ్లిక్ కి పూర్తిగా ఇన్వాల్వ్ తెలిసిపోతుంది. వీళ్ళు ఇలా ఉంటారు అనేది. మళ్ళీ వాళ్ళు అడ్జస్ట్ కావటం, ఒక వీక్ అవుతే సెకండ్ వీక్ లో, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు అనమాట. అడ్జస్ట్ అయిపోయి ఇలా ఉండాలి. మార్పు అనేది వాళ్ళు చెప్పగలిగి మార్పుని వాళ్ళు తీసుకురాగలిగారు. కానీ వీళ్ళు ఇట కాదు. ఈ 4 సీజన్లు ఏం జరిగిందంటే నటించడం నేర్చుకుంటున్నారు. బిగ్ బాస్ అంటే కూడా నటిస్తాం. అది ఆ నటి ఒకవేళ కామన్ మ్యాన్ కేటగిరీలో ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? వెళ్తే ఎలా ఉండబోతుంది మీ ఆట? ఒకవేళ కామన్ మ్యాన్ కేటగిరీలో నేను వెళ్తాను. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైట్ ఆర్ రాంగ్ అనేది అక్కడ నిరూపించుకోవాలి, పబ్లిక్ లో ఇక్కడ నిరూపించుకోవాలి. అంటే అది ఒక 100 రోజులు జైలు శిక్ష. అది ఒక 100 చాలా మంది అది ఒక 100 రోజులు జైలు శిక్ష అని అన్నవాళ్ళు ఏంటంటే పూర్తిగా ఓపిక లేని వాళ్ళు. 100 రోజులు జైలు శిక్ష కాదు, మనిషి జీవితమే ఒక జైలు శిక్ష. అది గుర్తుపెట్టుకోండి. 100 రోజులు కాదు, 100 సంవత్సరాలు జీవించిన బాల్యం అమూల్యం అన్నారు. యవ్వనం, కోరికలు విచ్చలవిడిగా చేసేద్దాం మనిషిని. దాన్ని ఎలా తీసుకుంటాం? అర్థమైనా? వృద్ధాప్యం, మిడిల్ ఆర్డర్కి వచ్చే నీకు ఫ్యామిలీ సమస్యలు, ఆ ఖర్చు, ఈ ఖర్చు, అక్కడ 1 లక్ష, ఇక్కడ 2 లక్షలు, అబ్బాయి 6 చదవాలి, అమ్మాయి 7 చదవాలి, అది చంపాలి, ఇది చంపాలి, టైం ఆడుంది మనిషికి. ఇంకా వృద్ధాప్యం ఏముంది మనకి? మళ్ళీ తిరిగి బాల్యం వచ్చింది. వృద్ధాప్యం అంటే మళ్ళీ దోగట్టమే. జీవితంలో మనిషికి ఎక్కడ స్వేచ్ఛ ఉండదు. అది మనకై మనమే సృష్టించుకుంటే స్వేచ్ఛ. అంతకు మించి రెండోది ఉండదు. అది అంతకు మించి ప్రపంచంలో రెండోది అంటూ ఉండదు. మనిషి ఎంత స్వేచ్ఛగా బతకాలంటే అన్ని కోరిక, కామం మొత్తం సంపుకొని, కోరిక అనేది మనిషి ఎప్పుడైతే చచ్చిపోద్దో ఆ రోజు మనిషి సజావుగా జీవితంలో సాఫీగా సాగిపోతాడు.